వీళ్ళు అనుకుంటారు మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయిండొచ్చు, కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నా కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది. దాన్ని గుర్తు అనేది కూడా చేసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు. అంటే ఎక్కడ కానీ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అనేది రాకోకుండా అంటే ఓ దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం కూడా. చాలా ఒక కుట్రపూరితమైందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇట్లా తండోపతండాలకు వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ అనేది లేకపోతే అతనంతకు అతనే కూడా బయటికి రాకోకుండా ఇంట్లో ఉంటాడని చెప్పేసి ఒక భయం పుట్టించాలని చెప్పేసి ఈ పరిస్థితి కూడా కల్పించింది. కానీ ఎవరు కానీ ఈరోజు లేదు, ప్రజల అన్నం అనేది కూడా ఉంది. తప్పకుండా కూడా ప్రజా పోరాటాలు చేసేదానికని ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా కూడా బయటికి రావడానికి ఎప్పుడు కానీ సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కానీ, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చడానికి ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి యార్డుకు పోయేంత వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈరోజు చెప్పినాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినానని, ఉత్తరం రాసినానని, నాఫెడ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరినానని కానీ ఇవన్నీ కానీ ఈరోజు చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడని చెప్తున్నాను. మేమే కాదే, నాకు తెలిసినంతవరకు 11వ తేదో 12వ తేదో పెద్ద ఎత్తున ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చేసింది. మిర్చి యొక్క పండించిన రైతుల యొక్క పరిస్థితి అని చెప్పి నాకు తెలిసినంతవరకు 5-6 తేదీలో ఒక ఆర్టికల్ వచ్చింది. 11వ తేదీ 12వ తేదో 13వ తేదీ అనుకున్నాను. పెద్ద ఆర్టికల్ ఎక్కడ కానీ లాస్ట్ పేజీలో పెద్ద ఎత్తున కూడా పతాక శీర్షికలు కూడా రాయడం జరిగింది మిర్చి యొక్క రైతుల యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు 20వ తేదీ వరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి ఆడికి పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమనేది రాలేదు. ఇప్పుడు ఏదో రాసినాము, ఉత్తరం రాసినాను అని చేతులు దులుపుకునేదానికి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేస్తాడు ఇల్లీగల్ యాక్టివిటీ? రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతులకు మద్దతు చెప్పడానికే వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది. అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమి?